హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో అసెక్షువల్ రీప్రొడక్షన్ చూడలేదో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియో ఒక లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్ అండ్ ఇతర మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అవన్నీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నేను డైలీ చెప్తున్న క్లాసెస్, నా కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? It is a type of reproduction that involves the fusion of male and female gametes. Okay. సో సెక్షువల్ రీప్రొడక్షన్లో ఒక మేల్ గ్యామెట్, ఒక ఫీమేల్ గ్యామెట్, ఈ రెండు కూడా ఫ్యూజన్ అవుతాయి. ఓకే, ఇలాగ ఫ్యూజన్ అయితే దాని నుంచి ఒక జైగోట్ ఫామ్ అవుతుంది, అయితే దాని నుండి ఒక న్యూ ఆర్గనిజం పుడుతుంది. సో దీన్నే సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. ఏదైతే ఇప్పుడు నేను గ్యామెట్ అని చెప్పానో, గ్యామెట్ అంటే నథింగ్ బట్ రీప్రొడక్టివ్ సెల్ అండి. ఓకే, ఈ రీప్రొడక్టివ్ సెల్ మేల్లో అయితే స్పెర్మ్ అంటాం, ఫీమేల్లో అయితే ఎగ్ అంటాం. ఓకే, నెక్స్ట్, in all animals the female produces eggs and the male produces sperms. The egg and sperm fuse to form a zygote which develops into the embryo and then embryo into full-fledged individuals. సో అన్ని యానిమల్స్లో ఏం జరుగుతుంది అంటే ఫిమేల్స్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, మేల్స్ స్పెర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ రెండు ఫ్యూజ్ అవుతుంది. సో రెండు కలిసిపోతే అలా కలగాన ఒక జైగోట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ ఆ తర్వాత ఎంబ్రియోగా డెవలప్ అయిపోయి ఒక న్యూ ఇండివిజువల్గా బయటికి పుడుతుంది. ఓకే, ద డెవలప్మెంట్ మే అకర్ పార్షియలీ ఆర్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద ఎగ్. నెక్స్ట్, ఈ కండిషన్ ఏదైతే ఉందో కొన్నిసార్లు ఇదంతా కూడా కొన్ని యానిమల్స్లో ఎగ్స్లోనే జరుగుతుంది. లైక్ చూడండి, ద డెవలప్మెంట్ మే అకర్ పార్షియలీ ఆర్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద ఎగ్. సో ఇలాగా ఇదేదైతే మీకు ఇప్పుడు ప్రాసెస్ అంతా చెప్పానో ఇదంతా పార్షియల్లీ కానీ కంప్లీట్లీ కానీ ఒక ఎగ్లో జరిగితే అలాంటి యానిమల్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఎగ్ లేయింగ్ యానిమల్స్ అవుతాయి. ఓకే, సచ్ యానిమల్స్ దట్ లే ఎగ్స్ ఇన్క్లూడ్ ఫిష్, ఫ్రాగ్, రెప్టైల్స్, బర్డ్స్ ఆర్ కాల్డ్ ఓవిపరస్. ఓకే, సో ఏ యానిమల్స్ అయితే ఎగ్స్ లే చేస్తాయో, ఏ యానిమల్స్లో ఒక బాడీలో మోస్ట్లీ మనకి ఈ ఫ్యూజన్, ఈ జైగోట్ ఫార్మేషన్, ఎంబ్రియో ఇవంతా కూడా పార్షియల్లీ ఆర్ కంప్లీట్లీ ఎగ్లోనే జరుగుతుందో ఇలాంటి యానిమల్స్ని మనం ఓవిపోరస్ యానిమల్స్ అంటాం. ఓకే, అదే మ్యామల్స్లోకి వచ్చేసరికి అంటే క్షీరదాలకు వచ్చేసరికి క్యాట్స్ కానీ, డాగ్స్ కానీ, కౌస్ కానీ, హ్యూమన్ కానీ ఇవన్నిట్లో కూడా బేబీ ఎక్కడ డెవలప్ అవుతారు? ఇన్సైడ్ ద మదర్ ఓంబ్. ఓకే, మదర్ ఒక ఓంబ్లో ఇవన్నీ తయారవుతుంది. సో ఇలాగ తయారైనప్పుడు ఇలాంటి యానిమల్స్ని ఏమంటాం? వివిపోరస్ అంటాం. ఓకే, ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓవిపోరస్ అంటే ఎగ్ లేయింగ్ యానిమల్స్, వివిపోరస్ అంటే ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేసే యానిమల్స్. ఓకే, సో ఈ రెండు బేసిక్ డిఫరెన్సెస్. ఆల్ మ్యామల్స్ అన్నీ కూడా వివిపోరస్లోకి వస్తాయి, ఎగ్ లేయింగ్ యానిమల్స్ అన్నీ కూడా ఓవిపోరస్లోకి వస్తాయి. సో ఇదంతా ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక యానిమల్ ఉంది, యానిమల్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు. మేల్లో స్పెర్మ్ ఉంటుంది, ఫీమేల్లో ఎగ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఓకే. కానీ కొన్ని యానిమల్స్లో ఏంటంటే ఒక యానిమల్లోనే బోత్ మేల్ ఆర్గన్ ఉంటుంది, ఫీమేల్ ఆర్గన్ కూడా ఉంటుంది, అంటే రెండు ఉంటాయి. అలాగా ఏ యానిమల్లో బోత్ మేల్ ఆర్గన్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఉంటాయో అలాంటి యానిమల్స్ని లేకపోతే అలాంటి ఇండివిజువల్స్ని ఏమంటాం? హెర్మఫ్రోడైట్ అంటాం. ఓకే, ఏమంటాం? హెర్మఫ్రోడైట్ అంటాం. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే టేప్ వామ్స్ అండ్ ఎర్త్ వామ్. చూసారా, మీకు ప్రతిసారి ప్రతి వీడియోలో నేను ఎర్త్ వామ్ కోసం చెప్తున్నాను. సో ఎర్త్ వామ్ కోసం ఫస్ట్ మనం చదువుకుంది ఎక్కడ? ఎర్త్ వామ్ కోసం మనం ఫస్ట్ చదువుకుంది రెస్పిరేషన్లో. ఎర్త్ వామ్ రెస్పిరేషన్ ఎలా చేస్తుంది? ఓకే, త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్. ఎలాగా? త్రూ స్కిన్. ఎక్స్క్రీషన్ ఎలా చేస్తుంది? నెప్రిడా. ఓకే, నెప్రిడా అన్న ఆర్గన్తో. ఓకే, ఎర్త్వామ్ ఏ ఫైలంలోకి వస్తుంది? ఎనిలిడా. ఓకే, ఏ యానిమల్లో అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటాయో అలాంటి యానిమల్ని హెర్మఫ్రోడైట్ అంటాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదే ప్లాంట్స్లో అలాగుంటే ఏమంటాం అంటే, ఒక ప్లాంట్లో బోత్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ రెండు కలిపి ఉంటే అలాంటి ప్లాంట్స్ని బైసెక్షువల్ ప్లాంట్ అంటాం, లేదా బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. ఓకే, అదే ఏదో ఒక్కటి మాత్రమే ఉంటాయి, అయితే మేల్ ఆర్గన్ ఉంది లేదా ఫీమేల్ ఆర్గన్ ఉంది, అలాంటప్పుడు దాన్ని యూనిసెక్షువల్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, కమింగ్ టు హ్యూమన్స్ కూడా ఎవరికైతే బోత్ మేల్ ఆర్గన్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఉంటాయో అలాంటి వాళ్ళని బైసెక్షువల్ అంటారు. క్లియర్?
సో దిస్ ఈస్ అబౌట్ హెర్మఫ్రోడైట్, ఓవిపోరస్, వివిపోరస్, బైసెక్షువల్, యూనిసెక్షువల్. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ వన్, ఇట్ కాసెస్ జెనెటిక్ వేరియేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఒక మేల్ ఒక ఫీమేల్ వాళ్ళు ఒక రీప్రొడక్టివ్ సెల్స్ ఫ్యూజన్ అయితే అప్పుడు ఎంతో కొంత మేల్లో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్, ఫీమేల్లో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయ్యి ఒక కొత్త యూనిక్గా బేబీ ఫామ్ అవుతుంది. ఓకే, ఒక కొత్త యూనిక్గా బేబీ ఫామ్ అవడం, ఒక న్యూ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే బేబీ ఫామ్ అవుతారో కంప్లీట్లీ అయితే మదర్ లాగా కాకుండా, ఫాదర్ లాగా కాకుండా కొంత యూనిక్నెస్ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి యూనిక్నెస్ వల్ల వాళ్ళకి సర్వైవల్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. నెక్స్ట్, ఇట్ ప్రొడ్యూసెస్ బెటర్ అడాప్టెడ్ ఇండివిజువల్స్. సో ఇది కూడా ఇంపార్టెంటే. జనరల్గా ఏంటి, పేరెంట్ లైక్ మేల్ అయినా ఫిమేల్ అయినా, యానిమల్స్ అవ్వచ్చు, హ్యూమన్స్ అవ్వచ్చు, వాళ్ళు కొన్ని డిసీజెస్కి అడాప్ట్ అయిపోయి ఉంటారు. లైక్ వాళ్ళకు కొన్ని క్లైమేట్కి అడాప్ట్ అయిపోయి ఉంటారు. ఆ అడాప్షన్ ఏదైతే ఉందో అది కూడా ఇండివిజువల్స్ ఎవరైతే ప్రొడ్యూస్ అవుతారో వాళ్ళకి కూడా కొంత అడాప్షన్ వస్తుంది. అంటే రెసిస్టెన్స్ పవర్ లాంటిది వస్తుంది. అంత ఈజీగా ఏ డిసీజ్ అనేది అటాక్ అవ్వదు. సో హెల్ప్ స్పీషీస్ సర్వే. సో సర్వైవ్ అంటే ఏంటి, ఇప్పుడు మేల్లో ఉన్న కొన్ని డామినెంట్ ట్రైట్స్, ఫిమేల్లో ఉన్న ఒక డామినెంట్ ట్రైట్స్, ఇలాంటివి కొన్ని తీసుకొని ఆ నెక్స్ట్ ఇండివిజువల్ ఎలా ఫామ్ అవుతారో కొంత యూనిక్ రెసిస్టెన్స్ పవర్స్ తోటి, లేకపోతే కొంత యూనిక్ అటాకింగ్ పవర్తో వస్తారు. ఓకే, అలాగొచ్చినప్పుడు అలాంటి స్పీషీస్ సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఫైనల్లీ సపోర్ట్స్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? సో ఏదైతే ఈ వేరియేషన్ ఉందో, సో మీకు ఏం చెప్పాను, మేల్ నుంచి ఫీమేల్ నుంచి ఏవైతే జెనెటిక్స్ వస్తాయో ఆ జెనెటిక్ వల్ల నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్కి కొన్ని వేరియేషన్స్ వస్తాయి. ఈ వేరియేషన్స్ జనరేషన్కి మారిపోయి ఒక ఎవల్యూషన్ లా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఒక ప్లాంట్లో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అని ఎక్కడ ఉంటాయి? ఫ్లవర్లో ఉంటాయి. ఓకే, సో ఈ ఫ్లవర్లో మనకి మేల్ పార్ట్ ఉంటుంది, ఫీమేల్ పార్ట్ ఉంటుంది. మేల్ పార్ట్ని స్టామెన్స్ అంటాం, ఫీమేల్ పార్ట్ని పిస్టిల్ అంటాం. ఓకే, స్టామెన్ని గ్రీక్లో ఆండ్రోయిషియం అంటాం, పిస్టిల్ని గ్రీక్లో గైనోషియం అంటాం. ఓకే, ఈ ఆండ్రోయిషియం ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొడ్యూసెస్ పోలెన్. ఓకే, దీస్ పోలెన్ గ్రెయిన్స్, ఈ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అందులో మేల్ సెక్స్ సెల్స్ ఉంటాయి. అయితే ఇలాంటి స్టామెన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక ఫ్లవర్లో ఎన్నో స్టామెన్స్ ఉంటాయి. ఈ స్టామెన్ అంటే ప్రతి ఆండ్రోయిషియంలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అప్పర్ పార్ట్ని యాంథర్ అంటారు, దానిలోనే పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. అండ్ లోయర్ పార్ట్ ఏదైతే యాంథర్ని పట్టుకుని ఉంటుందో దాన్ని ఫిలమెంట్ అంటారు. కమింగ్ టు పిస్టిల్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు? కార్పెల్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో పిస్టిల్ అన్న, గైనోషియం అన్న, కార్పెల్ అన్న ఒకటే. ఇట్ ఈస్ ద ఫిమేల్ పార్ట్ దట్ ఇట్స్ బేసల్ పార్ట్స్ ఈస్ ద ఓవరీ క్యారింగ్ ఎగ్స్ ఆర్ ఓవ్యూల్స్ ఆర్ ఫిమేల్ సెక్స్ సెల్స్. సో ఇందులో పిస్టిల్లో మనకి ఓవరీ ఉంటుంది, ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి. ఈ ఓవ్యూల్స్లో ఫిమేల్ సెక్స్ సెల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఒక పోలెన్ గ్రెయిన్స్లో మేల్ సెక్స్ సెల్స్ ఎలా ఉంటాయో ఈ ఓవ్యూల్స్లో ఫిమేల్ సెక్స్ సెల్స్ ఉంటాయి. అయితే ఈ పిస్టిల్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? పిస్టిల్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. ఓకే, సో ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అవి ఏంటో మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్గా నేర్చుకుందాం. ద రీప్రొడక్టివ్ ప్లాంట్స్ ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్లవర్. ఓకే, ఫ్లవర్లో ఉంటాయి. దీస్ పార్ట్స్ హెల్ప్ ద ప్లాంట్ టు ప్రొడ్యూస్ సీడ్స్ అండ్ రీప్రొడ్యూస్. ఈకి సీడ్స్ ప్రొడ్యూస్ చేయడంలో, రీప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది. ఇందులో మెయిన్లీ మీకు చెప్పాను 2 ఉంటాయి అనేసి. ఓకే, ఒకటి స్టామెన్, మరొకటి పిస్టిల్ ఆర్ కార్పెల్. స్టామెన్ని మేల్ పార్ట్ అంటున్నాను, పిస్టిల్ ఆర్ కార్పెల్ని ఫిమేల్ పార్ట్ అంటున్నాను. స్టామెన్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొడ్యూసెస్ పోలెన్. ఈ పోలెన్లో ఏముంటుంది? మేల్ గ్యామెట్స్ ఉంటుంది. అలానే పిస్టిల్ ఆర్ కార్పెల్లో ఇట్ ప్రొడ్యూసెస్ ఓవ్యూల్స్. ఈ ఓవ్యూల్స్లో ఏముంటాయి? ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి. వెరీ సింపుల్. అలానే ఈ 2 కాకుండా రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ కాదు కానీ సపోర్టింగ్ పార్ట్లా పనిచేసినవి 2 ఉన్నాయి. ఒకటి పెటల్స్, మరొకటి సెపల్స్. పెటల్స్ అంటే పువ్వు రెక్కలండి. ఓకే, పువ్వుకి రెక్కలు ఉంటాయి కదా, దాన్ని పెటల్స్ అంటారు. అలానే పువ్వుని పట్టుకోవడానికి అంటే మొగ్గగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కింద ఆకులాగా ఉంటుంది కదా, ఒక సపోర్టింగ్ ఏజెంట్ లా ఉంటుంది కదా, దాన్నే సెపల్స్ అంటారు. ఓకే, సెపల్స్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్ ద ఫ్లవర్ బడ్ బిఫోర్ ఇట్ ఓపెన్స్. ఒక మొగ్గగా ఉన్నప్పుడు దానికి సపోర్ట్ ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సెపల్స్. మరి పెటల్స్ అంటే ఏంటి? ఇట్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. ఈ పెటల్స్ ఏం చేస్తుందండి? ఇవి చాలా రంగురంగులుగా ఉండడం వల్ల ఇన్సెక్ట్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ వచ్చి అట్రాక్ట్ అవుతాయి. అంటే వీటి మీదకి వచ్చి వాలుతాయి. అవి వస్తున్నప్పుడు అవి కొన్ని పట్టుకొని వస్తాయి, వాటి వల్ల పాలినేషన్ అవుతుంది. ఓకే, ముందు చూద్దాం. ఇప్పుడు ఇండివిజువల్గా స్టామెన్లో ఏమేమి ఉంటాయి? ఓకే, స్టామెన్లో మనకి యాంథర్ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది. యాంథర్ పని ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ హోల్డ్స్ పోలెన్ గ్రెయిన్స్. వాట్ ఈస్ మెంట్ బై దిస్ పోలెన్ గ్రెయిన్స్? దీస్ ఆర్ మేల్ గ్యామెట్. ఓకే,
నెక్స్ట్ ఫిలమెంట్ పని ఏంటి? ఏ స్టాక్ దట్ సపోర్ట్స్ ద యాంథర్కి సపోర్ట్ చేయడానికి ఫిలమెంట్ ఇదేం చేస్తుంది? ఇది ఒక యాంథర్ని పట్టుకొని ఉంటుంది. ఓకే, సో యాంథర్కి కింద సపోర్టింగ్ ఎలిమెంట్లా పనిచేస్తుంది. ఇలాగ ఈ రెండు కలిపితేనే మనం స్టామిన్ అంటాం. స్టామిన్ అంటే ఒక యాంథర్ అని చెప్పకూడదు, ఒక ఫిలమెంట్ అని చెప్పకూడదు. స్టామిన్ ఈజ్ ఈక్వల్ టు యాంథర్ ప్లస్ ఫిలమెంట్ అని చెప్పాలి. ఓకే, ఈ రెండు కలాలి. సో ఇలాంటి ఒక స్టామిన్ మీరు డయాగ్రామ్లో చూస్తే 1 2 3 4 ఇలా చాలా ఉంటాయి. ఓకే, ఒక ప్లాంట్కి తగ్గట్టు ఫ్లవర్స్కి తగ్గట్టు మారిపోతూ ఉంటాయి. ఓకే, బట్ దిస్ ఈస్ ద ప్రాపర్ పార్ట్స్ ఆఫ్ ద స్టెమన్ ఆర్ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. కమింగ్ టు ఫిమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, అదే మనకి పిస్టిల్ అంటారు లేదా కార్పుల్ అంటారు. ఓకే, ఇందులో మనకి ఏమేమి ఉంటాయి? స్టిగ్మా, స్టైల్, ఓవరీ. ఓకే, చూసారా ఇక్కడ స్టిగ్మా ఉంది, ఇక్కడ స్టైల్ ఉంది, ఇక్కడ ఓవరీ ఉంది. స్టిగ్మా ఒక పని ఏంటి? ఇట్స్ స్టిక్కీ సర్ఫేసెస్ దట్ రిసీవ్స్ పోలెన్. ఇక్కడ కొంచెం స్టిక్కీగా ఒక గమ్ లాగా ఉంటుందండి. సో ఏదైనా వస్తే అది వెంటనే తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, స్టిక్కీ చేయించేస్తుంది, బయటికి వెళ్ళనివ్వదు. స్టైల్ అంటే ఏంటి? ఇది ఒక ట్యూబ్ లాంటిది. ఏదైతే స్టిగ్మా తీసుకుంటుందో అది లోపలికి పంపిస్తుంది, త్రూ స్టైల్ ద్వారా వెళ్తుంది. ఓకే, అండ్ తర్వాత ఓవరీ. ఓవరీ ఒక పని ఏంటి? ఇదంతా ఓవరీ అండి. ఓవరీలోనే మనకి ఓవ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఓవ్యూల్స్ ఉంటాయి ఇలాగ. ఓకే, ఓవరీ మనకి కట్ చేస్తే ఓవ్యూల్స్ వస్తాయి. ఈ ఓవ్యూల్సే మనకి ఫీమేల్ గ్యామెట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏదైతే మీకు గ్రీన్ కలర్లో కనబడుతుందో దీన్ని సెపెల్ అంటారు. ఓకే, ఈ సెపెల్ని క్యాలిక్స్ అని కూడా అంటాం. అలానే ఇక్కడ పెటల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కొరల్లా అంటాం. అలానే ఇక్కడ మనకి స్టామిన్ ఏదైతే ఉందో దాన్ని ఆండ్రేషియం, కార్పల్ని మనం పిస్టల్ లేదా గైనోషియం అంటాం. ఓకే, ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అడగొచ్చు. సెపెల్ అంటే ఏంటి? క్యాలిక్స్. పెటల్ అంటే ఏంటి? కొరల్లా. కార్పల్ అంటే ఏంటి? పిస్టిల్ లేదా గైనోషియం. స్టామిన్ అంటే ఏంటి? ఆండ్రేషియం. అయితే ఈ స్టామిన్లో ఏమేమి ఉంటాయి? స్టామిన్లో మనకి యాంథర్ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది. పిస్టిల్లో స్టిగ్మా, స్టైల్, ఓవరీ. ఎగ్జామ్స్లో కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే ఆర్డర్ చెప్పమంటారు. ఫస్ట్ స్టిగ్మా వస్తుంది, ఆ తర్వాత స్టైల్ వస్తుంది, ఆ తర్వాత ఓవరీ వస్తుంది, ఆ తర్వాత ఓవ్యూల్స్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలాగ మనకి పొలెన్ గ్రెయిన్స్ ట్రావెల్ చేస్తుంది. క్లియర్? అంటే అయితే స్టామిన్ ఉండాలి లేదా పిస్టిల్ ఉండాలి. స్టామిన్ అండ్ పిస్టిల్ రెండు ఉంటే దాన్ని బైసెక్షువల్ అంటారు. ఓన్లీ స్టామిన్ ఆర్ పిస్టిల్ ఉంటే దాన్ని యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటారు. ఓకే, సో ఈ బైసెక్షువల్ ఫ్లవర్స్లో మనకి ఎగ్జాంపుల్స్ చెప్పమంటే రోజ్, లిల్లీ, మస్టర్డ్, హేబిస్కస్ అని చెప్పొచ్చు. అది యూనిసెక్షువల్లో మనకి ఎగ్జాంపుల్స్ చెప్పమంటే పపయ, కార్న్, కుకుంబర్, వాటర్ మిలన్ అని చెప్పాలి. ఓకే, ఎగ్జామ్లో మనకు డైరెక్ట్గా అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ యూనిసెక్షువల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బైసెక్షువల్. సో నా సజెషన్ ఏంటంటే మీరు యూనిసెక్షువల్ బాగా చదువుకొని వెళ్ళండి, రిమైనింగ్ అని బైసెక్షువల్ కేటగిరీలో పెట్టచ్చు. సో ఈ పిక్చర్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి స్టామినా ఉంది, అలానే పిస్టిల్ కూడా ఉంది, అంటే 2 ఆర్గన్స్ ఉన్నాయి. అదే ఈ పిక్చర్ చూడండి, ఇందులో మనకు ఓన్లీ పిస్టిల్ మాత్రమే ఉంది. ఓకే, అండ్ ఇందులో చూడండి, ఇందులో మనకి ఓన్లీ స్టామిన్ మాత్రమే ఉంది. ఈ రెండు కూడా మనకి యూనిసెక్షువల్ ఫ్లవర్స్ కింద వస్తాయి. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం పాలినేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాలినేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద యాంథర్ మేల్ పార్ట్ నుంచి ట్రాన్స్ఫర్ టు ద స్టిగ్మా ఫిమేల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఆర్ అనదర్ ఫ్లవర్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫ్లవర్లో ఉన్న మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఉన్న పొలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఆ సేమ్ ఫ్లవర్ అయినా లేకపోతే డిఫరెంట్ ఫ్లవర్కైనా అవి ట్రాన్స్ఫర్ అయిపోతే దాన్నే పాలినేషన్ అంటారు. టైప్స్ ఆఫ్ పాలినేషన్స్లో మనకి 2 ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ పాలినేషన్, మరొకటి క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? పోలెన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ఇన్ ద సేమ్ ఫ్లవర్ ఆర్ టు ద అనదర్ ఫ్లవర్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్. అంటే ఒక ప్లాంట్ ఉంది, ప్లాంట్కి 2 ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్ 1, ఫ్లవర్ 2. ఓకే, ఈ ఫ్లవర్ 1లో మేల్ ఆర్గన్ ఉంది, ఫీమేల్ ఆర్గన్ ఉంది. ఫ్లవర్ 2లో కూడా మేల్ ఆర్గన్ ఉంది, ఫీమేల్ ఆర్గన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒక ప్లాంటే మనం తీసుకోవాలి. అంటే మనకు ఒక ప్లాంటే ఉంది, ఆ ప్లాంట్లో మనకి ఎన్నో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒక ఫ్లవర్ ఒక మేల్ ఆర్గన్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది అయితే సేమ్ ఫ్లవర్ ఒక ఫీమేల్ ఆర్గన్లోకి వెళ్ళొచ్చు, లేదా ప్లాంట్కి చెందిన వేరే ఫ్లవర్ ఒక ఫీమేల్ ఆర్గానిక్ కూడా వెళ్ళొచ్చు. ఇలాగా విత్ ఇన్ ఒక ప్లాంట్లోనే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ విత్ సేమ్ ఫ్లవర్ ఆర్ అదర్ ఫ్లవర్ విత్ ఇన్ ద సేమ్ ప్లాంట్ జరిగితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. ఇప్పుడు
ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో ఇది సెల్ఫ్ పాలినేషన్. అదే నేను ఇక్కడ ఇంకొక ప్లాంట్ వేసుకున్నాను, ఆ ప్లాంట్కి నేను ఒక ఫ్లవర్ 1 ఫ్లవర్ 2 వేసుకున్నాను, దానికి కూడా ఒక మేల్ ఆర్గన్ ఒక ఫీమేల్ ఆర్గన్, దీనికి కూడా ఒక మేల్ ఆర్గన్ ఒక ఫీమేల్ ఆర్గన్. ఇప్పటి వరకు ఇది నేను ఎక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసాం, విత్ ఇన్ ప్లాంట్ చేసాం. అదే ఈ పోలెన్ గ్రెయిన్స్ బై ఛాన్స్ ఇది వేరే ప్లాంట్ ఒక ఫీమేల్ ఆర్గన్కి వెళ్తే ఇలాగ జరిగితే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటారు. ఇక్కడ ఏదైతే నేను బ్లాక్ లెటర్తో మెయింటైన్ చేశానో దాన్ని క్రాస్ పాలినేషన్ అంటారు. ఇదంతా కూడా సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అంటే సెల్ఫ్ పాలినేషన్ అంటే విత్ ఇన్ వన్ ప్లాంట్, క్రాస్ పాలినేషన్ అంటే వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్. బట్ మనం ఇదే డయాగ్రామ్లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ మిడిల్లో ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాం, ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్, పిస్టిల్ లేదా కార్పల్ అంటున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో వీటిని స్టామెన్స్ అంటున్నాం. అయితే ఈ స్టామెన్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ ఈ పిస్టిల్లోకి వచ్చాయి, అంటే ఇక్కడ జరిగింది సెల్ఫ్ పాలినేషన్. అదే ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటి, ఈ పోలెన్ గ్రెయిన్స్ వేరే ప్లాంట్ ఒక ఫ్లవర్లోకి వచ్చింది. ఇది ప్లాంట్ 1, ఇది ప్లాంట్ 2 అనుకుందాం. సో ఇలాగ వెళ్తే ఈ కండిషన్ని మనం క్రాస్ పాలినేషన్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ అండ్ క్రాస్ పాలినేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేషన్ అంటే ఏంటి, మనకి స్టెమెన్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడికి చేరాలి, పాలినేషన్ అంటే ఇవి పిస్టిల్లోకి వెళ్ళాలి. ఓకే, పిస్టిల్లో ఓవ్యూల్స్ వరకు వెళ్ళాలి కదా. సో అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో ఎవరు పాల్గొన్నారు, ఎవరు ఏజెంట్, ఎవరు దానికి కారకులు అయ్యారు అన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వస్తుంది. సపోజ్ విండ్ పట్టుకొని వెళ్తే అలాంటి టైప్ ఆఫ్ పాలినేషన్ని ఎనమోఫిలీ అంటారు. ఇన్ కేస్ వాటర్ పట్టుకొని వెళ్తే అలాంటి టైప్ ఆఫ్ పాలినేషన్ని హైడ్రోఫిలీ అంటారు. ఒకవేళ ఇన్సెక్ట్ పట్టుకొని వెళ్తే, ఇన్సెక్ట్ ఎలా పట్టుకొని వెళ్తుంది చూడండి. సో ఇన్సెక్ట్ ఏం చేస్తుంది, ఇన్సెక్ట్ ఇక్కడికి వచ్చి, ఓకే, ఈ ఇన్సెక్ట్ ఇక్కడికి వచ్చి జస్ట్ అది నెక్టార్ తినడానికి, స్వీట్ జ్యూసెస్ తినడానికి ప్రతి ప్లాంట్కి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు తన కాలుకి ఈ పొలెన్ గ్రెయిన్స్ అంటుకుంటాయి. ఈ అంటుకున్న పొలెన్ గ్రెయిన్స్ వేరే ఫ్లవర్కి, వేరే ప్లాంట్ ఒక ఫ్లవర్కి వెళ్ళినప్పుడు ఇందులో ఉన్న పొలెన్ గ్రెయిన్స్ కాస్త దాని యొక్క స్టిగ్మాకి అంటుకుంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఆ స్టిగ్మా ఏదైతే ఉందో అది స్టిక్కీ పాట్. ఎప్పుడైతే ఇవి పొలెన్ గ్రెయిన్స్ తెస్తుందో ఇన్సెక్ట్స్, ఆటోమేటిక్గా పాలినేషన్ చేసేస్తుంది. ఓకే, సో ఇలాగ ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని ఎంటమోఫిలీ అంటారు. ఇన్ కేస్ ఇదే పని బర్డ్ చేస్తే దాన్ని ఒరింథోఫిలీ అంటారు. ఇన్ కేస్ ఇదే పని బ్యాట్ చేస్తే, గబ్బిలం చేస్తే దాన్ని చిరోప్టరోఫిలీ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజెంట్ పాలినేషన్స్. ఓకే, ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా అడుగుతారు, పాలినేషన్ డన్ బై బ్యాట్ ఏమంటారు, పాలినేషన్ డన్ బై బర్డ్ ఏమంటారు, పాలినేషన్ డన్ బై విండ్ ఏమంటారు. ఇలా మనకు డైరెక్ట్గా అడిగితే మీరు ఈ ఆన్సర్స్ చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఫెర్టిలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫెర్టిలైజేషన్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఈ పాలినేషన్ అవుతుందో, ఈ వన్స్ ఈ పాలినేషన్ అయిపోయాక ఈ పొలెన్ గ్రెయిన్స్, ఈ ఓవిల్స్ రెండు ఫ్యూజ్ అవుతాయి. ఓకే, రెండు ఫ్యూజ్ అయిపోయి ఒక జైగోట్ లాగా ఒక ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ తర్వాత ఎలా మారుతుంది, జైగోట్ ఎలా ఫామ్ అవుతుంది, తర్వాత ఒక ఫ్రూట్ అండ్ సీడ్గా మారుతుంది. ఓకే, ఫ్రూట్ అండ్ సీడ్గా మారుతుంది. సో ఇక్కడ మీరు స్టెప్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ చూస్తే ఫస్ట్ స్టెప్ పాలినేషన్, సెకండ్ పాలెన్ జెర్మినేషన్, థర్డ్ ఎంట్రీ ఇంటూ ద ఓవిల్ లోపలికి వెళ్ళడం, ఫోర్త్ ఫ్యూజన్ జరగడం, ఫిఫ్త్ జైగోట్ ఫార్మేషన్ అవ్వడం, సిక్స్త్ సీడ్ అండ్ ఫ్రూట్ ఫార్మేషన్ అవ్వడం. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, ఫెర్టిలైజేషన్లో ఒక భాగమే పాలినేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్లో పాలినేషన్ అనేది ఒక భాగం. క్లియర్? నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ని స్టెప్స్ వైజ్గా చూసుకుందాం. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, ఇక్కడ మనకి పొలెన్ గ్రెయిన్స్ వెళ్ళాయి, ఇక్కడ మనకి ఓవరీలోకి ఫ్యూజన్ అయ్యింది. వన్స్ ఫ్యూజన్ అయితే జైగోట్ ఫార్మ్ అయింది. ఈ జైగోట్లో మెల్లగా జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది, ఒక ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఈ ఫ్రూట్లో సీడ్ ఉంటుంది. ఈ సీడ్ కాస్త మళ్ళీ జెర్మినేషన్ చేస్తే దాని నుంచి రూట్స్ బయటకు వచ్చి మళ్ళీ ఒక ప్లాంట్గా మారుతుంది. ఈ ప్లాంట్లో ఉన్న ఫ్లవర్లో మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఓవరీ ఉంది, తర్వాత ఓవ్యూల్స్ ఉన్నాయి, ఓవరీలో ఓవ్యూల్స్ ఉన్నాయి. అయితే ఫెర్టిలైజేషన్ తర్వాత మనకి ఏం జరుగుతుంది, ఈ ఓవరీ కాస్త ఫ్రూట్గా మారుతుంది, ఈ ఓవిల్స్ కాస్త సీడ్గా మారుతుంది. ఓకే, సో ఓవరీలో ఓవిల్స్ ఉంటాయి, ఫ్రూట్లో సీడ్ ఉంటుంది. ఈ సీడ్ ఫర్దర్గా జెర్మినేషన్కి వెళ్ళి మళ్ళీ కొత్త ప్లాంట్ పుట్టుకొస్తుంది. ఆ కొత్త ప్లాంట్లో మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్లో మళ్ళీ పాలినేషన్ జరుగుతుంది. ఆ పాలినేషన్లో మళ్ళీ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఇదొక సైకిల్.
క్లియర్? సో అదండి ఈరోజుకి ఓవరాల్గా మన సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.